హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? బాగోవాలి. అందరూ సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఏమీ లేదండి. బంగారం కోసం బంగారం చూస్తుంటే చాలా భయం వేస్తుంది. ఇప్పుడు రేట్ ఎక్కువ కదా అని కొని మెడలో వేసుకోవటం అలా ఉంచండి. ఫోన్లే కొనుక్కోవటం మానేస్తారు, మెడలో వేసుకోవటం మానేస్తారు. కానీ అప్పుల గురించి భయం వేస్తుంది. మరి మనకి పెట్టినోళ్ళకి మనం అప్పులు తీర్చాలి కదా. మనకి 50,000 అప్పుడు పెట్టారు డబ్బు. ఈ 2 కాసులు పెట్టినోళ్ళు ఉన్నారు, కాసు పెట్టినోళ్ళు ఉన్నారు. మన మన అమ్మాయిలకి, అబ్బాయిలకి ఫంక్షన్లకి. కానీ ఆళ్ళు ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుంటుంటే గుండెలా ఉంది. మరి మనం తీర్చాలి కదా. 50,000 కాసు అప్పుడు ఆళ్ళు కాసు పెట్టారు అంటే, ఇప్పుడు ఆ కాసు 1,25,000 అయింది. అంటే ఎంత రెట్టింపు అయింది చూడండి. అంత ఎగస్ట్రా ఏసి మరి కాసు బంగారం వాళ్ళకి పెట్టగలమా మనం? పెట్టలేము. అలాగని ఊరుకుంటే పోనీ 50,000కి ఇంకో 10,000 ఏసి 60,000 చదివిందాము అనుకుంటే ఆళ్ళేమనుకుంటారు? సంవత్సరం కిందటే కదా మేము పెట్టాము. సంవత్సరం ఈలోపే ఇంక 10,000 ఏసి మన డబ్బులు మనకే పాడేశారు అనుకుంటారు. కానీ ఒక్క సంవత్సరంలోనే రెట్టింపు పెరిగిపోయింది మరి. నిరుడి రోజుల్లో ఎంతుందండి? 65,000 ఉంది. 65,000 ఎక్కడ? ఇప్పుడు 1,25,000 ఎక్కడ కాసు? మరి అంత రెట్టింపు సకానికి సగం కూడా కాదు పోనీ. 60 అంటే 60, 60, 120 కూడా కాదు ఇంకా ఎక్కువే పెరిగింది. అంత ఎగస్ట్రా ఏసి కొని పెట్టలేరు కదా. లేనోళ్ళే కాదు. లేనోళ్ళు అప్పులు చేసి పెట్టలేరు. ఉన్నవోళ్ళు కూడా పెట్టలేరు. ఎందుకంటే ఆళ్ళకి ఇంత రెట్టింపు ఏసి కొని పెట్టాలంటే ఆళ్ళకే మనసొప్పదు కదా. పోను 10,000, 20,000 అనుకోండి. పోన్లే అని ఏసి పెడతాం. ఏకంగా రెట్టానికి రెట్టింపు 60,000కి ఇంకొక 60,000 ఏసి ఆళ్ళకి పెట్టగలుగుతారా? పెట్టలేరు కదా. అప్పులు తీర్చడమే చాలా భయమైపోయింది. భయంగా ఉంది. ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారు నాతో సహా మనం పెట్టేవోళ్ళకి, ఆ పిల్లలకి ఈ సంవత్సరం పెళ్ళిళ్ళు అవ్వకుండా ఉంటే బావున్ను. మనకు బంగారం పెట్టినోళ్ళకి మళ్ళీ సంవత్సరం నాటికి ఏమన్నా దిగుతదేమో పోనీ అప్పుడు పెట్టొచ్చు అనుకుంటున్నాం. అది తప్పో, ఒప్పో తెలీదు గానీ. ఎందుకంటే చాలా దారుణంగా పెరిగిపోయింది బంగారం. తగ్గుతది, తగ్గుతది అంటే సగానికి సగం ఏమీ తగ్గదు గానండి. ఏమో 1,80,000, 90,000కి వత్తే చాలా మంచి మాట. అదే మనకెంతో మేలు. సగం తగ్గినట్టు. కానీ సగానికి సగం ఎప్పుడు తగ్గదండి. ఎప్పుడు మళ్ళీ 60, 70,000కి రాదు. 70,000 50, 60 రాదు. ఒకేళ 80, 90 ఉండొచ్చేమో. అంతొత్తే చాలు. అంతవరకు దిగితే చాలు. మరీ దారుణంగా కాకుండా. వెండి ఎందుకంటే వెండొస్తువులు మనం ఎక్కువ కొనేసుకొని పెట్టుకోం. ఇప్పుడు ఎవరికైనా కొంచెం గిఫ్ట్‌గా కొంటాక వెండి కొంచెం మనకి తగ్గినా తగ్గపోయినా అంత ప్రాబ్లమ్ కాదు గానీ, బంగారమే మనకి. ఎందుకంటే మన పిల్లల ఫంక్షన్‌లకి అవ్వని, మనకి ఏదన్నా ఫంక్షన్‌లకి అవ్వనివ్వండి, ఎవరికన్నా పెట్టాలన్నా బంగారమే చాలా ఇదైపోయింది మనకి. అదే అవసరం మనకి. అదే తగ్గాలి. ఎవ్వరు కూడా ఇప్పుడు ఎవ్వరు కొనొద్దు. ఇప్పుడు అప్పులు చేసి అప్పులు తీర్చాలని గానీ, లేతే మాకు ఫంక్షన్‌లొచ్చినియి కొనుక్కోవాలి అన్నిట్లితో పాటే ఇదిని అని ఎవ్వరు కొనొద్దు. తీరుతది. ఎందుకంటే పెరుగుట, విరుగుట కొరకే అన్నారు పెద్దలు. అలా ఎంత పెరిగిందో మరీ సకానికి సగం తగ్గకపోయినా ఎంతో కొంత మనకి సేవ్ అవుతది కదా. ఎంత కలిసొచ్చినా కలిసి రావటమే కదా. తగ్గుతది. అందుకని ఎదురు చూద్దాం కొన్ని రోజులు. అంతేగాని ఎవ్వరు ఇప్పుడు అప్పులు చేసి కొనొద్దు. ఉన్నవోళ్ళే ఉన్నవోళ్ళు కొనుక్కుంటే కొనుక్కోనివ్వండి. ఆళ్ళకెంత? లక్షల్లో ఒక లక్ష, కోట్లో ఒక కోటి అంతే. ఆళ్ళకి పర్వాలేదు. అంతేగాని మనలాంటి మధ్య తరగతి కుటుంబం మాత్రం ఎవరు అప్పులు చేసి అప్పులు తీర్చొద్దు. అయ్యో! ఆళ్ళకి అప్పు తీర్చాలి, కొనాలి అని మీరు రూ. 5 వడ్డీకి, రూ. 10 వడ్డీలకి తెచ్చి అప్పులు తీర్చొద్దు. మనకి మన ఫంక్షన్‌లకి ఎగేసుకొని కొనొద్దు. ఇప్పుడు ఎందుకంటే బంగారం మించిన్ని నగలున్నాయి. రోల్డ్ గోల్డ్. అవి పెట్టుకుంటే సరిపోతది. అయి ఎవడన్నా లాక్కెళ్ళిపోయినా కూడా మనకేం పర్వాలేదు. మనం బెంగెట్టుకోక్కర్లేదు. లేపోతే బంగారం వస్తువు ఈ రోజుల్లో ఎవరైనా ఒక చైన్ యేసుకొని బయటికెళ్తే చెంగిలా తీసుకుని మళ్ళీ ఇంటికొచ్చే వరకు ప్రాణం మీదైనా అంత భయం లేదు గానీ, ఈ బంగారం కోసమే. ఎవడు లాక్కెళ్ళిపోతాడో, ఎవడు ఏం చేత్తాడో అని గుండెలా పట్టుకొని అరిచేతుల్లో పెట్టుకొని బయటికెళ్ళి వత్తన్నారు. ఏంటి మంగళసూత్రానికే భయమేసిపోతుంది. ఎక్కువ వస్తువులేసుకోపోయినా. ఈ మంగళసూత్రమే ఎక్కడ పీక్కోసేత్తాడో, ఈ మంగళసూత్రం ఎక్కడ పాడేసేత్తన్నారు కదా. మనసుని నిలువున అలా పాడేసేసి లాక్కెళ్ళిపోతున్నారు. అంతేగాని కనీసం సూత్రాలు తోడేసుకొని ఎళ్తాకి భయమేత్తంది.
అలాగని పసుపు తోడేసుకెళ్ళటానికి మనసు రావట్లేదు. పసుపు తోడేసుకెళ్ళలేం కదా! బొందు తప్పదు. కొంచెం ఫంక్షన్‌లకవుతే ఇదిగో నల్లబొసలు తప్పదు. ఈ 2 ఏసుకెళ్ళకుండా ఉండలేం కదా ఆడోళ్ళం. ఇంత కొనుక్కున్నాం, చేసుకున్నాం అంటే 3000 పట్టు చీర కట్టుకుంటాం. దాని మీద పసుపు బొందేసుకొని ఎలాగెళ్తాం చెప్పండి? మనకది లాక్కెళ్ళిపోవటం తర్వాత మన మనసు ఒప్పదు కదా! ఏసుకెళ్ళిపోవాలి. అందుకని బంగారం కాడ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. పోతే మనం కొనుక్కోలేం. కొనుక్కునే స్థితి లేదు. కొన్నా యేసుకోండి పర్వాలేదు. లాక్కెళ్ళిపోయినా పర్వాలేదు. మన మనశ్శాంతి ఉంటది. లాక్కెళ్ళినా, లాక్కెళ్ళకపోయినా యేసుకెళ్ళామంటే మనకు మనసు ప్రశాంతంగా ఉంటది. ఇది కొన్నదే కదా! పర్వాలేదులే అని మనసు ప్రశాంతంగా ఉంటది. ఇప్పుడు ఈ వస్తువులేసుకొని ఎళ్తే మనసు ప్రశాంతంగా ఉండట్లేదు. ఎళ్ళిన కాడ తినలేకపోతున్నాం. కూర్చోలేకపోతున్నాం, నుంచోలేకపోతున్నాం. ఎవరైనా పక్కకొచ్చి నుంచుంటే భయమేసిపోతుంది. ఆడేమన్నా లాక్కెళ్ళిపోతాడా ఏంటి అని. ఆళ్ళు మంచోళ్ళైనా సరే. ఎవరన్నా ఇలా చూత్తుంటే భయమేసిపోతుంది. అయ్య బాబోయ్! ఆడు అదే లోకం చూస్తున్నాడేంటి? ఇది అదే లోకం చూత్తుందేంటి? నా వస్తువులంక అని భయమేసిపోతుంది. ఎందుకు అంత మనశ్శాంతి లేకుండాను ఎళ్ళిన కాడికి మనశ్శాంతిగా ఎళ్ళి ఫంక్షన్‌లకి మనకు శాంతిగా రావాలి అంటే, మనం సేఫ్టీగా ఉండాలంటే, సంతోషంగా ఉండాలంటే, ఆ కొన్న వస్తువులకు తప్పదు అనుకుంటే, ఆ కొన్న వస్తువన్నా అది బంగారం అనుకోవచ్చు. ఎందుకంటే దానికి దీనికి తేడా లేదు కాబట్టి అయి కూడా ఎక్కువ ఎక్కువ ఆడంబరంగా ఏసుకోకుండా ఏదో సింపుల్‌గా ఉండండి. పెద్ద పెద్దోళ్ళు చూడండి అసలు పెద్ద పెద్ద వస్తువులే ఏసుకోరు. ఇప్పుడు 'చిరంజీవి' గారి ఫ్యామిలీలో ఏంటి ఎక్కడ చూసినా కూడా పెద్ద పెద్దోళ్ళు ఒక బొందు, ఒక చిన్నది ఏదైనా ఏసుకుంటారు. మనలాంటోళ్ళమే ఇన్ని ఏసేసుకుంటాం. అది బంగారం అవని, రోల్డ్ గోల్డ్ అవని ఏదైనా. ఇప్పుడు అలా ఏసుకోవటానికి లేదు. రోల్డ్ గోల్డ్ ఎక్కువేసుకోవటానికి లేదు. ఎందుకంటే అది రోల్డ్ గోల్డ్ అని మనకు తెలుసు. ఆడికి తెలదు గదా! మొత్తం మీద పీక్కి లాక్కెళ్ళిపోతాడు తర్వాత పాడేసిన. అందుకనే బంగారం ఎక్కువ ఇప్పుడు ఎగబడి కొనొద్దు. అలాగని రోల్డ్ గోల్డ్ ఎక్కువ ఎక్కువ ఏసుకోకండి. ఈ బంగారు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. సరేనా?